నా ప్రశ్న ఏంటంటే, సరే ఇప్పుడు ఆయన దర్శనానికి అని చెప్పిన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆయన్ని రెచ్చగొట్టి టీడీపీ గూండాలు వచ్చి ఆయన్ని రెచ్చగొట్టి ఆయన చేత, సరే ఆయన కూడా క్లియర్గా దానికి ప్రెస్ మీట్లో చెప్పారు, నేను ఈ వయసులో అనాల్సిన మాటలు కాదు అని చెప్పని. లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది W కామర్స్. ఆయన కూడా రిగ్రెట్ అయ్యారు దాని గురించి. అదంతా అయిపోయింది. సరే, దానికి ఆయన లీగల్గా కాన్సిక్వెన్సెస్ ఏమున్నా సరే ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నా అని కూడా చెప్పారు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు జరగాల్సినవి జరిగినాయి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మొన్న ఇంటి మీదకి వచ్చి, ఆఫీస్ మీదకి వచ్చి టీడీపీ రౌడీలు వీళ్ళందరూ కర్రలు రాళ్లు పట్టుకొని ఇంటిని, ఆఫీస్ని పూర్తిగా అటాక్ చేశారు. మొత్తం డిస్ట్రాయ్ చేశారు. కార్లన్నీ పగలగొట్టారు, ఆఫీస్ని తగలబెట్టారు. వాళ్ళ మీద ఇప్పుడు దాకా ఏం కేసు పెట్టారు మీరు? ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన నిన్నేదో చంద్రబాబు గారు మాట్లాడుతూ అంటున్నారని నాకు ఇందాకే తెలిసింది. అది ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇళ్ల మీదకి వచ్చి అటాక్ చేస్తే మేము ఊరుకోము, అది ఎవరైనా సరే వాళ్ళ మీద కేసు పెడతామని చెప్పని అన్నారు. సరే, నేను చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా నేను క్లియర్గా ఒక పాయింట్ అడగదలుచుకున్నాను. మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు, ఒకళ్ళు సెంట్రల్ మినిస్టరు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన ఏమన్నారు, 24 గంటల్లో రాంబాబు గారికి సినిమా చూపిస్తామన్నారు. సినిమా చూపించడం అంటే ఏంటండి అర్థం? లీగల్గా ప్రొసీడ్ అవుతాము, చట్టం దాని పని దాన్ని చేసుకుపోతుందంటే అది వేరు. సరే, అది లాస్ట్లో ఏదో తోకలాగా తగిలిచ్చారు, కానీ సినిమా చూపిస్తాం 24 గంటల్లో అంటే ఏంటి ఆయన అర్థం? సినిమా చూపిస్తాం అని చెప్పి ఇళ్ల మీదకి వచ్చి అటాక్ చేసి, ఇళ్ల మీదకి వచ్చిన వాళ్ళల్లో గుంటూరు 2 లోకల్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఇచ్చి అటాక్ చేసిన వీడియోస్, ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి. మేము ఇప్పుడే కేసు పెడతాం, మీరు తీసుకోండి. మీరు అన్నారు కదా, ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇళ్ల మీదకి వచ్చింది మేము ఊరుకోమని. మీ ఎమ్మెల్యే, మీ లోకల్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారే వాళ్ళని, జనాల్ని తీసుకొని, ఈ రూపాయి పావుల రౌడీలందరినీ తీసుకొని, ఈ రాడ్లు, కర్రలు, కత్తులు తీసుకొని వచ్చి క్యాస్ట్ పేరు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అబ్యూజ్ చేసి బూతులు తిట్టి, ఇంట్లో ఆడవాళ్లు మాత్రమే ఉండంగా, ఇంట్లో ఆడవాళ్లు 5-6 ఏళ్లు పసిపిల్లలు ఉండంగా వాళ్ళు వచ్చి బూతులు తిట్టి అద్దాలన్నీ పగలగొట్టి చేసిన దాంట్లో క్లియర్ కట్ గా ఎవిడెన్స్ మా దగ్గర, సీసీటీవీ ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. గల్లా మాధవి గారు వాళ్ళ హస్బెండ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఎవరైనా పక్కన పెట్టండి. అసలు వాళ్ళు ప్రవోక్ చేశారు కదా, వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆ ఇన్సిడెంట్ లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? సో ఇది సూటిగా అడుగుతున్నాము. ఈ సందర్భంగా మేము ఈ రోజే కేసు పెడతాం, దాని మీద మీరు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. లోపల ఎలా ఉందండి? లోపలికి వెళ్ళారు కదా, అక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుందండి. ఆయన అంతా బాగానే ఉన్నారు. ఫిజికల్ గా హెరాస్ చేశారు. యాక్చువల్ గా నల్లపాడు పోలీస్ స్టేషన్ లో పెట్టారండి అరెస్ట్ చేశాక. నల్లపాడు సిఐ, ఇంకా పట్టాభిపురం సిఐ వెంకటేశ్వర్లు, నల్లపాడు సిఐ వంశీ, వీళ్ళిద్దరూ ఇంకా పక్కన ఉన్న కానిస్టేబుల్ హెల్ప్ తీసుకొని వాళ్ళైతే ఇబ్బంది పెట్టడం, టార్చర్ చేయడం జరిగింది. అది ఆయన నిన్న కోర్టులో కూడా రిమాండ్ ఇవ్వబోయే ముందు కూడా ఆయన వివరంగా చెప్పారు. ఇబ్బంది పెట్టారు. అదే సినిమా చూపిస్తాము అని చెప్పని వీళ్ళు చెప్పడం, సినిమా చూపించడం, ఏ బాధ్యత గల పొజిషన్ లో ఉండి సెంట్రల్ మినిస్టర్ అయ్యి ఉండి ఆయన ఈ రకంగా సినిమా చూపిస్తాం, చట్ట ప్రకారం చేసేది చేసుకోవాలి ఆయన అన్నారు. ఆయన అన్నదానికి ఇదని చెప్పని అంటున్నారు. దానికి ముందు ఏం జరిగింది? దానికి ముందు మీరు లడ్డూ విషయంలో పశువుల అవశేషాలు కలిసినాయి అని క్లియర్ గా, పంది కొవ్వు, ఆవు కొవ్వు. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా QR ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. ఫిష్ ఆయిల్ ఉందని లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేజ్ మీద ఉన్నప్పుడు మాట్లాడారు, పలు సందర్భాల్లో ప్రొజెక్ట్ చేశారు. ఇవాళ దాంట్లో మీకు న్యూట్రల్ జర్నలిస్టులు కానీ, న్యూట్రల్ ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేకపోతే న్యూట్రల్ గా ఉండే అనలిస్టులు కానీ వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరిని క్వశ్చన్ చేస్తున్నారు? మీ ముగ్గురినే క్వశ్చన్ చేస్తున్నారు. మీరు పశువుల అవశేషాలు ఉన్నాయని చెప్పని క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు లేవని వచ్చింది. కనీసం ఇప్పటికైనా క్షమాపణ చెప్పి దేవుణ్ణి రాజకీయాలకు వాడుకోవద్దు అని కామన్ పీపుల్ వీళ్ళు అందరూ ప్రశ్నిస్తున్న సందర్భంలో వీళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ లో పడి ఈ రకంగా ప్రవోక్ చేసి, ఈ రకంగా ఒక ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇదంతా డ్రామా రన్ చేస్తున్నారు.
వాళ్ళ సినిమా చూపిస్తామంటే ఇక్కడ కాదండి. గల్లా మాధవి గారికి కుటుంబం లేదా? ఆయనకి పెళ్లి అవ్వలేదా? ఆయనకి హస్బెండ్ లేరా? పిల్లలు లేరా? ఆమె ఇంట్లోనేగా ఉండేది. ఆమెకి ఇల్లు లేదా? ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉంటుందా? చూస్తా కూర్చుంటారా ఏంటండి? ఇలా ఇళ్ల మీదకి వచ్చి మీరు పసిపిల్లలు ఉన్నప్పుడు మీరు ముందు వెనక ఆలోచించకుండా మీరు అక్కడే ఉండి దాడి చేపిస్తామంటే చూస్తా కూర్చుంటారా ఏంటి? మీకు లేవా? ఫ్యామిలీలు లేవా? ఎల్లకాలం మీరు ఎన్నేళ్ళు ఉంటారు? మీరు ఎల్లకాలం మీరే ఉంటారా ఏంటి? దీన్ని సహించే ప్రసక్తే లేదు. లీగల్ గా దీన్ని మేము ఎదుర్కొంటాము. అందరి మీద కేసులు పెడతాం. కేసులు తీసుకోకపోతే ప్రైవేట్ కేసులు పెట్టడానికి కూడా వెనకాడు. జైల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ఏమన్నా కావాలని అడగడం, ప్రైవేట్ చేయాలని అడిగారని జరిగిందా? ఏంటండి సౌకర్యాలు ఎలా ఉన్నాయండి? జైల్లో ఏమన్నా సౌకర్యాలు ఏమైనా కావాలని అడిగారు? రెగ్యులర్ గా ఉండేటట్టే ఉన్నాయండి. అవునండి. స్పెషల్ ప్రివిలేజెస్ అయితే ఇప్పుడు దాకా ఏం లేదండి. హెల్త్ విషయంలో ఏమైనా అనుమానాలు ఉన్నాయండి మీకు? ఏమన్నా హెల్త్ విషయంలో ఏమైనా అనుమానాలు ఉన్నాయి ఇంకా అంటున్నా? ఆయన హెల్త్ విషయంలో స్లీప్ యాప్నియా రిలేటెడ్ ఉన్నాయండి. ఆయన మామూలు డయాబెటిక్ ఆయన ఉన్నాయి. అవన్నీ కూడా కేర్ తీసుకుంటాం. అవన్నీ కూడా వాళ్ళు ఇప్పటిదాకైతే మాత్రం ఇబ్బంది ఏమి లేదండి. ఇప్పటిదాకా అంతా బాగానే ఉంది. లోపల మెడిసిన్స్ ఇవ్వాల్సింది కానీ ఇంకా అదర్ థింగ్స్ కానీ అవన్నీ కూడా బాగానే అలో చేస్తున్నారు. ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. ఫుడ్ విషయంలో బయట నుంచి ఏమైనా కావాలని అడిగారా? లేదంటే అక్కడ ఫుడ్ ఏమైనా ప్రొవైడ్? ఇప్పుడైతే అడుగుతున్నామండి. ఇప్పుడైతే లేదు. దానికి మనం వేసాం కదండి. అది కోర్టులో వేసాం. పర్మిషన్ వస్తే బయట నుంచి పంపాం. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store